రైట్ ఇక హిజాబ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పాక్షికంగా స్టే విధించింది. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థులకు అనుమతినిచ్చింది కోర్టు. హిజాబ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఇక హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థులకు అనుమతినిచ్చింది. హిజాబ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థులకు అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు. హిజాబ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం ధర్మాసనం. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థులకు అనుమతినిచ్చింది. విద్యార్థులు ఏమి ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే మహిళా సాధికారత మాటేమిటని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అయితే మత ప్రదర్శనకు వ్యతిరేకంగానే తాము ఇటువంటి నిర్ణయం తీసుకున్నామన్న చెంబూరు కాలేజీ తెలిపింది. అయితే పేర్లలో కూడా మతం ఉంటుందని, మరి దాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం హిజాబ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థులకు అనుమతినిస్తూ తీర్పును వెలువరించింది. అటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుటేటో శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఈవినింగ్. సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. హిజాబ్ కు అనుకూలంగా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ముంబై హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దానికి పాక్షికంగా స్టే విధించింది. సో హిజాబ్ కు అనుకూలంగా ఈ రోజు కొంతవరకు ఒక అంటే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముస్లిం విద్యార్థులకు హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థులందరికీ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఏం ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే ఇంకా మహిళా సాధికారత మాట ఏంటి అన్న ప్రశ్నను కూడా ఈరోజు జస్టిస్ కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. మత ప్రదర్శనకు వ్యతిరేకంగానే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నామని ఆ కాలేజ్ ఏదైతే చెంబూరు కాలేజ్ ఉందో, గతంలో చెంబూరు కాలేజ్ అంటే మతాన్ని హైలైట్ చేస్తూ ఉండకూడదు కాలేజ్ ప్రెమిసెస్ లో అంటూ కూడా అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో పేర్లలో కూడా మతం ఉంటుంది, మరి ఆ మతాన్ని ఎట్లా తొలగిస్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ప్రశ్నించడం జరిగింది. సో దీంట్లో మరీ ముఖ్యంగా ఒకసారి మనం గతంకెళ్ళి చూస్తే దీనికి సంబంధించి ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఎక్కడ మొదలైంది. మహారాష్ట్రలోని ముంబై ఏదైతే ఒక కళాశాల యాజమాన్యం హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ కూడా గతంలో ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ నిషేధిస్తూ కాలేజ్ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ దాదాపు 9 మంది విద్యార్థులు వేసినటువంటి పిటిషన్ ను జూన్ 26న ఆ రోజు ధర్మాసనం విచారించడం జరిగింది. జస్టిస్ జేఎస్ చంద్రకర్, జస్టిస్ రాజేష్ పాటిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కాలేజ్ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందంటూ కూడా విద్యార్థులు ఆ పిటిషన్ లో చెప్పడం జరిగింది. అయితే కాలేజ్ యాజమాన్యం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా డివిజన్ ఆ రోజు పిటిషన్ ని కొట్టేసింది. అయితే చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీలో ఎన్జి ఆచార్య, డికే మరాఠే కళాశాలలోని విద్యార్థులు హిజాబ్ అట్లాగే నఖాబ్, బుర్ఖా, క్యాప్స్ లాంటివి కానీ బ్యాడ్జ్ లాంటివి కానీ ఇవన్నీ ధరించడానికి వీల్లేదు అంటూ కూడా ఆదేశం ఆ రోజు కాలేజ్ జారీ చేయడం జరిగింది అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల్లో. అంతేకాదు తాము ఏ మతానికి వ్యతిరేకంగా ఎట్లాంటి డ్రెస్ కోడ్ పెట్టలేదని కేవలం యూనిఫామ్ వేసుకుని విద్యార్థులందరూ క్రమశిక్షణతో రావాలనేటువంటి నిర్ణయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆ రోజు కాలేజ్ మేనేజ్మెంట్ కోర్టుకు చెప్పడం జరిగింది. బట్ ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందే అది కాలేజ్ కు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. సో మొత్తానికి ఈ రోజు ముంబై కాలేజ్ ఏదైతే ఇంపోజ్ చేసిందో హిజాబ్ బ్యాన్ చేయాలంటూ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో సో దానికి ఈ రోజు ఖచ్చితంగా అలౌ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. విద్యార్థుల పేర్లలో కూడా హిందూ అనేది అంటే మతాన్ని ఎలివేట్ చేసేలా ఉంటుంది. మరి అట్లయితే పేర్లు మార్చుకోవాలన్నా దాని పరిస్థితి ఏంటంటూ కూడా కోర్టు ఈ రోజు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో సంజీవ్ ఖన్నా అండ్ సంజయ్ కుమార్ ఈ అంశాన్ని అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ఈ అంశాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో కాలేజ్ సెలెక్టివ్ బ్యాన్ ఆన్ రిలీజియస్ సింబల్స్ ఆస్కింగ్ వై హ్యాడ్ నాట్ ఎక్స్టెండెడ్ ద ప్రొహిబిషన్ టు అదర్ మేకర్స్ ఆఫ్ రిలీజియన్ అంటూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఆడపిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఇందులో వీళ్ళని ఇక్కడే కట్టడి చేస్తే మహిళా సాధికారత ఎక్కడిది అంటూ కూడా కోర్టు ఈ రోజు ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ శ్రీకాంత్.